బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హరీష్ రావు మీద కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. ఎన్ని కేసులు పెట్టుకున్నా గొంతు నొక్కలేరంటున్న బీఆర్ఎస్ నేతలు భవిష్యత్తులో మూల్యం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. 1,00,000 కేసులు పెట్టినా కూడా ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామంటున్నారు కేటీఆర్ హరీష్ రావులను జైల్లో పెడితే ఉద్యమాలు ఆగవన్నారు శ్రీనివాస్ గౌడ్. తాము అధికారంలోకి వచ్చాక ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు కౌశిక్ రెడ్డి. హరీష్ రావు మీదే కాదు, రాష్ట్రంలోని మా నాయకులందరి మీద కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. 1,00,000 కేసులు పెట్టినా సరే ప్రభుత్వంపై పోరాటం మాత్రం ఆగదన్నారు. వారి మీద పెడతడమే కాదు, ఇవాళ రాష్ట్రంలోని మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము వీటికి నిన్న హరీష్ రావు గారు చెప్పారు, మేము భయపడం, ఒకటి కాదు 1,00,000 కేసులు పెట్టుకున్నా భయపడం, వెనుకకు బోం, చీల్చి చెండాడుతూనే ఉంటాం. కేటీఆర్ హరీష్ రావులను జైల్లో పెడితే ఉద్యమాలు ఆగవన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో ప్రతి నియోజకవర్గంలో ఇండ్లు కట్టలేదు, పైసలు ఎత్తుకున్నారని చెప్పి సిఐడి నివేదిక ఇచ్చింది. కావాలంటే మీ దగ్గరనే ఉంది ఇప్పుడు సిఐడి నివేదిక, చూడండి. సిఐడి నివేదిక మీ ప్రభుత్వంలో ఈరోజు తెప్పించుకొని చూస్తే వందల వేల కేసులు పెట్టచ్చు, వేల కేసులు బుక్ చేయొచ్చు హౌసింగ్ స్కీమ్లో. మరి మేము అట్ట చేయలే, పరిపాలన దృష్టి పెట్టినాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జరిగింది ఏదో జరిగిపోయింది కాక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్త పేజ్ స్టార్ట్ చేద్దాం, కొత్తగా పరిపాలన అందిద్దామని చెప్పి పరిపాలన మీద మేము దృష్టి పెట్టి పరిపాలించడం తప్ప కేసులు పెట్టాలంటే ఒక్కరు కూడా మిగలకుండ్రి. ఇళ్ళ గురించి అడ్డుకుంటే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, గురుకులంలో హాస్టల్ పోయి చూద్దామంటే కేసులు పెడుతున్నారు, మహబూబ్నగర్లో బ్లైండ్ అందులో ఖాళీ కూడా కొట్టిండ్రు, అందులో ఎస్టీలు ఉంటారు ప్యూర్గా మొత్తం. ఎందుకులా కొట్టిండ్రు అని చెప్తే శ్రీకాంత్ గౌడ్ని జైల్లో పెట్టిండ్రు. లగచర్లలో మాట్లాడితే కేసీఆర్ కుట్ర ఉందని కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి గవర్నర్కి పంపించింది. హరీష్ రావు గారు మాట్లాడితే హరీష్ రావు గారి మీద కేసులు, సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా మీద కేసులు. ఎట్లా పెడతారా అని చెప్పి ఒక విలేకరి మీద కేసు పెడితే మేము పోయి అడితే మా మీద కూడా కేసు. ఎవరిని వదులుతున్నారు మీరు? అధికార అండతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నేను హైదరాబాద్ సిపి గారు చెప్తున్నా, మీ కమిషనరేట్లనే మళ్ళా చెప్తున్నా సిపి గారు, నిన్న మీ కమిషనరేట్లే రేవంత్ రెడ్డి గారు చక్రాధర్ గౌడ్ గారితో కంప్లైంట్ ఇప్పిస్తే మా హరీష్ రావు గారి మీద మీరు కేసులు బుక్ చేస్తారు. ఇవాళ ఖచ్చితంగా మీరు కూడా మళ్ళీ ఈ కేసు అనేది బుక్ చేయాల్సిందే, చేయకపోతే ఊకునే ప్రసక్తే లేదు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.